అందరికీ నమస్కారం. నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్. మనందరికీ తెలిసిన విషయమే, రీసెంట్గా తమిళనాడు ఎలక్షన్స్లో ఫిల్మ్ యాక్టర్ విజయ్ గారు పార్టీ విజయం సాధించింది. పార్టీ పెట్టి 2 ఇయర్సే అవుతున్నా సరే విజయం సాధించింది. ఇప్పుడు అధికారంలోకి రాబోతున్నారు. రేపు ప్రమాణ స్వీకారం అంటున్నారు. దీని గురించి అనాలిసిస్ చేసే ముందు మీకు వాయిస్ వినిపిస్తా, ఒకసారి వినండి. తెలుగుదేశం పార్టీ లాగా సంస్థాగతంగా అభివృద్ధి చెందిన పార్టీ ఏమన్నా అన్నట్టు లాస్ట్ టైం ఎలక్షన్స్ ముందు టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత బహిరంగ సభలో మాట్లాడారు. అంటే ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత 2019 ఎలక్షన్స్లో ఇండివిజువల్గా పోటీ చేశారు కదా. ఇది 2024లో పొత్తు పెట్టుకున్నారు. 2019లో ఇండివిజువల్గా పోటీ చేశారు. అప్పుడు పోటీ చేసినప్పుడు ఎలక్షన్స్లో క్యాండిడేట్స్ని ఎలక్షన్స్కి ముందు అన్ని నియోజకవర్గాల నుండి మీరు రాజకీయంగా ఉత్సాహం ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రండి అని వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకుని వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి ఇంటర్వ్యూలు చేసి పంపించారు. వాళ్ళలో ఎంతమందికి టికెట్లు ఇచ్చారు? ఇప్పుడు అప్పటికప్పుడు వచ్చిన పార్టీలోకి వచ్చిన నాగబాబు గారికి సీట్ ఇచ్చారు. ఇంకా కొంతమందికి అప్పటికప్పుడు వచ్చిన, ఇప్పుడు ఎగ్జాంపుల్కి బండి రామకృష్ణ గారు కూడా అప్లికేషన్ ఫిలప్ చేసినట్లేరు, ఆయనకి సీట్ ఇచ్చారు. ఇలా అప్పటికప్పుడు వచ్చిన అప్లికేషన్ ఫిల్అప్ చేయని వాళ్ళకి సీట్లు ఇచ్చారు. ఇలా అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఎంతమందికి సీట్లు ఇచ్చారు? నేనేం చెప్తున్నానంటే, నిజంగా పార్టీ బలోపేతం చేద్దాం, సంస్థాగతంగా అభివృద్ధి చేద్దాం అనుకున్న వాళ్ళు ఇలా చేస్తారా? ఇప్పుడు ఇంకో పాయింట్ కూడా చూడండి. 2024లో ఎలక్షన్స్లో పొత్తులో భాగంగా 23-25 సీట్లు ఇచ్చారు కదా. అందులో కూడా టికెట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఎగ్జాంపుల్కి అవనిగడ్డ ఎమ్మెల్యే గారు మండలి బుద్ధప్రసాద్ గారు ఏ పార్టీ నుండి వచ్చారు లాస్ట్ మినిట్లో? అలాగే మచిలీపట్నం ఎంపీ గారు బాలశౌరి గారు ఏ పార్టీ నుండి వచ్చారు? ఇప్పుడు పొత్తులో భాగంగా టీడీపీ నుండి 25 సీట్లు తీసుకున్నారు. మళ్ళీ అవనిగడ్డ ఎమ్మెల్యే గారు మండలి బుద్ధప్రసాద్ గారు టీడీపీ నుండి వస్తే ఆయనకి టికెట్ ఇచ్చారు. సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎలాగైనా చేశారు. పార్టీలో మన జనసేన పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఏమైనా తక్కువ? ప్రాణం ఇచ్చేసేంత అభిమానులు ఉన్నవారు కదా. అలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని ఇంకా కార్యకర్తలే లేనట్టు, అభిమానులే లేనట్టు, ప్రజలే లేనట్టు టీడీపీ నుండి వచ్చిన వాళ్ళని మన బాలశౌరి గారు వైసీపీ నుండి వచ్చారు. అలా వైసీపీ నుండి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చుకుంటారా? ఎంతసేపు పార్టీ పెట్టినప్పుడు నుండి టీడీపీ 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 అంటమే కానీ సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి ఏం ప్రయత్నాలు చేశారు? నిజంగా ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ మీద అంత అభిమానం ఉన్నప్పుడు డైరెక్ట్గా టీడీపీలో జాయిన్ అయితే సరిపోయేది కదా. అలా కాకుండా సెపరేట్గా పార్టీ పెట్టి ఆయన అభిమానించే అందరినీ ఒక గంపగుత్తిగా ఒక చోటకి చేర్చి వాళ్ళందరినీ తీసుకెళ్ళి టీడీపీలో కలిపేశారు. అంటే ప్రజలకి వాళ్ళంతటా వాళ్ళు ఇష్టంగా టీడీపీ కానీ వైసీపీ కానీ నోటాకు కానీ ఎవరికన్నా ఇండిపెండెంట్ కానీ ఎవరికన్నా ఓటు వేసుకునే హక్కు లేకుండా ఈయన అభిమానిస్తున్నారు అనే ఒకే కారణంతో వీళ్ళందరూ ఓట్లు తీసుకెళ్ళి ఇష్టం ఉన్నా లేకపోయినా టీడీపీకి ఇచ్చారు. అంటే ఈయనకి నిజంగా అంత అభిమానం ఉన్నప్పుడు టీడీపీలోనే జాయిన్ అవ్వచ్చు కదా. నిజంగా పార్టీని సంస్థాగతంగా అభివృద్ధి చేసుకునే వాళ్ళు చేసే పనులు ఇవేనా? వేరే పార్టీ నుండి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం ఇవేనా? ఒకసారి కంపేర్ చేయండి. ఇప్పుడు అభిమానులు, ప్రజలు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు వీళ్ళందరూ ఆలోచించండి. అసలు నిర్ణయం మీకే వదిలేస్తున్నాను, ఒకసారి ఆలోచించండి. అందరికీ నమస్కారం.